వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ తీవ్ర విమర్శలు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపణ. జనగామ జిల్లా పాలకుర్తి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. కవులు కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఏకో టూరిజం ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. టైగర్ స్టేజ్ ప్యాకేజ్ ఆన్లైన్ లో చేసుకునేందుకు వీలుగా పోర్టల్ ప్రారంభం. రెండో సీజన్ లో దూసుకుపోతున్న అన్స్టాపబుల్ టాక్ షో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాలయ్య చేసిన ఎపిసోడ్ టీజర్ విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లైనా లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని అన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాటిని పూర్తి చేయడంలో విఫలమయ్యారన్నారు. మన మధ్యలో ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ తారిక్ అన్వర్ గారు వస్తుందా లేదా ఇంకా? హలో హలో క్యా రే బాబు? హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3 ఓకే. ఈరోజు గాంధీ భవన్లో మన మధ్యలో ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ తారిక్ అన్వర్ గారు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపు మీద ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి ఇక్కడ చర్చిద్దామని వీడికి రావడం ఆయనకు స్వాగతం చెప్పి మన తారిక్ అన్వర్ గారు మీ అందరికీ తెలియదు కాదు. ఆయన వెరీ తక్కువ వయసులో లోక్సభ ఎంపీ, తర్వాత ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నో సంవత్సరాలుగా చేసినారు ఐవైసీ. దాని తర్వాత సేవాదళగా చైర్మన్గా చేసినారు, కేంద్రంలో మంత్రిగా చేసినారు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ అండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా కొనసాగుతూ శ్రీ హనుమంతరావు గారు ప్రతి సంవత్సరం ఫుట్బాల్ టోర్నమెంట్ పెడతారు, క్రికెట్ టోర్నమెంట్. ఆ క్రికెట్ టోర్నమెంట్ రాజీవ్ గాంధీ గారి పేరు మీద కంటిన్యూగా చేస్తున్నారు. దానికి ప్రారంభంకు వచ్చిన సందర్భంలో ఈరోజు గాంధీ భవన్ విజిట్ सिलसिला रखा है, कंटिन्यूटी बना के रखा है कि वो राजीव गांधी मेमोरियल एक क्रिकेट मैच वो कराते हैं बिलो अंडर 19। हर वर्ष कई बार मुझे उसमें शामिल होने का मौका मिला है और कल इसी सिलसिले में हम हैदराबाद आए थे। कल उस कार्यक्रम का उद्घाटन करना था। जब हैदराबाद आए तो मैंने महसूस किया, ज़रूरी समझा कि गांधी भवन जो हम लोगों के लिए बहुत ही महत्व रखता है, वहाँ जाना चाहिए। और साथ में जब गांधी भवन आ रहे थे तो बहुत समय से हैदराबाद के पत्रकारों से सीधा मेरा संवाद नहीं हुआ था, इसलिए मैंने सोचा कि इसका लाभ उठाया जाए। और रेवंत रेड्डी साहब जो हमारे अध्यक्ष हैं, उनकी भी इच्छा थी कि यहाँ प्रेस वालों को संबोधित करें, तो इसलिए आज आपके बीच में आया हूँ। आज तेलंगाना की जो राजनीति है वो आप सबको वाकिफ़ है, सब उससे परिचित हैं। यहाँ तेलंगाना जब बनाने का आंदोलन चल रहा था तो उस समय इसके पीछे जो उद्देश्य था वो उद्देश्य बहुत स्पष्ट था कि तेलंगाना जो किसी कारणवश पिछड़ गया है आर्थिक रूप से, सामाजिक रूप से, उसको फिर से आगे लाया जाए, उसका समुचित विकास हो। यहाँ की जो मूल समस्या है वो चाहे गरीबी है, चाहे बेरोज़गारी है, पानी की समस्या है,
और इस तरह की जितनी भी समस्याएं थी वही उसका समाधान होगा। एक नया राज्य बनेगा, एक खुशहाल राज्य बनेगा और जो भी समस्या जो उस समय थी उसका समाधान हो। लेकिन अब 8 साल पूरे हो गए हैं और यहाँ की जो सरकार है, यहाँ के जो मुख्यमंत्री జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. కవులు కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నా బంధుమిత్రులు, నా వాళ్ళు, మంచి మంచి ఆఫీసర్లు, అధికారులు కూడా ఇక్కడికి వచ్చింది పాలకుర్తా అనే రీతిలో పోయేటప్పుడు నాకు చెప్పుకుంటున్నారు, అబ్బా ఎంత దేదీప్యమానంగా చేస్తున్నారా. ఆ ప్రకారంగా వాళ్ళ తీర్చిదిద్దుతున్నటువంటి ఒక మహానాయకుడు ఎవరంటే దయాకర్ రావు గారే. అది ఒక పాలకుర్తి రూపురేఖలు, సోమేశ్వరుని యొక్క రూపురేఖలు ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. ఆయన సోమలక్ష్మణ సృష్టించినటువంటి ఒక ధైర్యం ఉంది. దాంతో అచంచల దీక్షలో వాస్తవంగా ఆధ్యాత్మిక చింతనలో ఒకరందరికన్నా ఒకరు ముందుంటూ అనేక కోట్లాది రూపాయలు అనేక రంగాల నుంచి, ఒక ఎండోమెంట్ నుంచి ఏం కాదు, సాధ్యపడేది కాదు, అనేక శాఖల నుంచి కూడా డబ్బులు తెప్పించి వాళ్ళ యొక్క రూపురేఖలని కూడా మార్చడం జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా వద్దు సార్ నాకు వద్దనేవాడిని, కానీ ఈసారి అల్లే నిజం చెప్తున్నా సార్, టైం అయిపోయింది మీరు ఎవరైనా పెట్టుకోవాలని చెప్పి నేను ఇచ్చి రావడం జరిగింది. ఈసారి మాత్రం నేను వద్దలే, నాకు ఆశ కలిగింది. అదే బ్రహ్మాండంగా అవుతున్నది. ఇప్పుడు ఈ సందర్భంలో నేను పిలుచుకుంటే నేను చచ్చినా బతికినా జన్మల నా పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. సార్ చేసిండు, నేను కూడా వాడు దండం చూస్తుంటే తక్కువ మంజూరు చేస్తాను. ఎక్కడ ముందు కూడా అంటారు, వేరే వాళ్ళు ఇస్తారో పక్కన వాళ్ళు ఇస్తారు. అంటే మనకున్నది ఒక గౌరవం, మన టెంపుల్కి మన కథలు ఉన్నాయి. రోడ్లు చేశాను, అన్ని చేశాను. ఇది ఒక టూరిజం అప్పుగా. వరంగల్ గ్రామం పోయినా, లక్నవరం పోయినా ఇక్కడికి వచ్చి పోవాలి. ఇక్కడ వేస్తాం మన ముందే ఇక్కడికి వచ్చి పోయేటట్టు చేస్తున్నాం. మరి ఇది కొత్త ఏడుంటారు, స్నానం చేసినందుకు కూడా లేదు, ఉన్నదా? ఉండేందుకు హోటల్ కూడా లేవు, ముఖం కట్టుకున్నామని కూడా లేదు. ఏం చేయాలి? ఒక టూరిజం హోటల్ 25 కోట్లతో, 25 కోట్లు. వరంగల్ ఉన్నది 5 కోట్లే, మన దగ్గర కట్టేది 25 కోట్లతో టూరిజం హోటల్ కడుతున్నారు. టూరిజం హోటల్ ఇయ్యాలే సంతకమై జీవో విశ్వేష్ ఇయ్యాలి. ఇప్పుడు వచ్చినప్పుడే నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసిండు, ఫైనాన్స్ క్లియర్ చేసిన. అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఏకో టూరిజం కార్యక్రమాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభం కూడా అయిందని అన్నారు. కొత్తగా అమరాబాద్ టైగర్ రిజర్వర్ లో సఫారీ కోసం 8 వాహనాలను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. మన్ననూరు వద్ద మరొక 6 కాటేజీలను ప్రారంభమయ్యాయని, టైగర్ స్టేట్ ప్యాకేజీ ఆన్లైన్ లో చేసుకునేందుకు వీలుగా పోర్టల్ ప్రారంభించారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో తొలి సీజన్ ను మించి రెండో సీజన్ దూసుకుపోతుంది. సినీ రాజకీయ ప్రముఖులను ఇంటర్వ్యూకు పిలుస్తూ వారిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తూ బాలయ్య టాక్ షోను రక్త కట్టిస్తున్నారు. ఇక ఆహా ఓటీటీ వేదికపై ఈ టాక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా జనసేనాని టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్స్టాపబుల్ 2 కార్యక్రమానికి హాజరు కాగా దానికి సంబంధించిన ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారు. ఈ మేరకు ఆహా వీడియో టీజర్ వీడియోను విడుదల చేసింది. ఇక పవన్ ను తనదైన శైలిలో బాలయ్య పలు ప్రశ్నలు అడగడం ఈ వీడియోలో చూడొచ్చు. తన అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి, వద్దనుకున్నవి ఏంటి అంటూ పవన్ ను బాలయ్య ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్రంలోని దాదాపు ప్రతి ఒక్కరూ పవన్ ఫ్యానే అని, కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలో ఎందుకు మారలేదని సూటిగా అడిగారు. ఇలాంటివే అనేక ప్రశ్నల సమాహారం ఈ ఎపిసోడ్ లో అని టీజర్ చూస్తే తెలుస్తుంది. నేను ఓడిపోవడం సిద్ధం, కానీ మిమ్మల్ని ఈ పాలిటిక్స్ వద్దు. మేం బ్యాడ్ బాయ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెట్పల్లిలోని భారస నాయకులు మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావుపై మరియు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ కృష్ణారావుపై చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఖండించదగినవని టీటీడీ బోర్డు స్వయం
ప్రతిపత్తి గల సంస్థ అని దానికి చైర్మన్ డైరెక్టర్లు ఉంటారని అన్నారు. వారిని నియమించడం వరకే మంత్రిగా బాధ్యత ఉంటుందని, అందులో జరిగే అవకతవకలకు మంత్రికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యేకి గాని ఆయన అనుచరులకు గాని ఈ విషయం తెలియకపోవడం బాధాకరమని అన్నారు. గుర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విజయసాయిరావు గారు మరియు వారి అనుచరులు ఈ మధ్య స్త్రీల బలను ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తొక్కేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా స్వర్గీయ మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు గారి కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారు. అసలు విమర్శలు చేసే నైతిక హక్కు మీకుందా, మీ అనుచరులకు ఉందా? ఎందుకంటే మెట్పల్లిలోని రాజగల మందిర్ థియేటర్ పక్కన ఉన్నటువంటి ఎక్సైజ్ భూమి 6 గుంటల భూమిని అన్యాయక్రాంతం చేసి అమ్ముకున్నది మీరు కాదా? అలాగే 2011లో మీరు క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు కేసీఆర్ మిమ్మల్ని 4 నెలలు సస్పెండ్ చేసిండు. అది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సాక్షిగా, ప్రగతి భవన్ సాక్షిగా ఇప్పుడు చర్చకు సిద్ధం దాని గురించి. ఇక మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. నిన్న ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మా జువాడి కృష్ణారావు గారి పైన చేసిన ఆరోపణలు అవి సరైనవి కాదు. ఒకటి, ఏదైతే నోటికి ఎలా వస్తే అదేవిధంగా మాట్లాడిన మాటలు మేము కూడా చాలామంది దీనికన్నా 100 రెట్లు కాదు 1000 రెట్లుగా కూడా దీనికి ధీటుగా స్పందిస్తాం. కానీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో స్వర్గీయులు జువారి రత్నాకర్ రావు గారి పైన, అలాగే మాజీ ధరంపురి దేవస్థానం చైర్మన్ మా జువాడి కృష్ణారావు గారి పైన చేసిన ఆరోపణలు మీరు నిరూపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎక్కడ నిరూపిస్తానికి కూడా చర్చకు రమ్మండి, ఎక్కడికి కూడా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తులు కావాలంటే తెలుసుకోండి. ఒక ఇండియన్ సిటిజన్గా ఉన్నప్పుడు ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, మారుమూల ప్రాంతంలో కూడా ఒక ఓటకు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ పోటీ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళని కూడా పోటీ చేయడానికి అర్హులు అని చెప్పి రాజ్యాంగంలో రాయడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు కాదు, మీరు ఇక్కడ పుట్టినోళ్ళు కాదు, ఇక్కడ వెరిగినోళ్ళు కాదు, మీరు ఇక్కడికి వచ్చి మత భేదాలలో చిచ్చులు పెడుతూ ఏదో విధంగా మాట్లాడుతున్నారని మీరు మాట్లాడడం సరికాదు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను, మా మిత్రులకు, మా సోదరులకు, మా అందరికీ, మా వ్యవస్థని చెడపాలని చూసే కుటుంబం జువాడి కుటుంబం కాదు. క్రమశిక్షణగా కార్యకర్తలను పెంచుతూ క్రమశిక్షణ విధంగా ఎదగాలి అని చెప్పే నాయకులు మా జువాడి నాయకులు. వారి పైన మరోసారి దుర్భాషలు ఆడిన వేళలా దానికి ధీటుగా కానీ ఇక్కడ మాత్రం ఒక రాష్ట్రం ఇసుక మరో రాష్ట్రానికి తరలిపోతుంది. ఛత్తీస్గఢ్ కుంటవే బిల్లు పేరుతో గుండాల ర్యాంప్ లో లోడింగ్ చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. ఏటూరు నాగరంలోని ఐటీడీఏ ఏఈ డిఈలు ఏసీబీ వలకు చిక్కారు. ఏఈగా విధులు నిర్వహిస్తున్న హబీద్ ఖాన్, డిఈగా విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్లు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మేడారం ఆలయం కాంట్రాక్టు పనులు చేసిన వారికి చెల్లించాల్సిన 16 లక్షల చెక్కులు విడుదల చేయడానికి ఏఈ డిఈలు 50,000 లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఐటీడీఏలో కలకలం రేగింది. అన్న నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కిందికి తీయండి అబ్బాయి అని పెట్టి ఫేస్ మీద పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ 2022 ఫిబ్రవరిలో మనకు సమ్మక్క సారక్క జాతర సార్, దానికి సంబంధించిన గద్దె మిగతా ప్లేసెస్కి పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ పెయింటింగ్ కాంట్రాక్టర్ దాంట్లో ఒక ఆయన మన సంజీవ రెసిడెంట్ ఆఫ్ ములుగు,
ఇంకా నలుగురు వాళ్ళు కలిసి పెయింటింగ్ వర్క్స్ పూర్తి చేశారు. పూర్తి చేసి అది వర్త్ అబౌట్ 16 lakhs, 16 లక్షల కాంట్రాక్ట్ వరకు వాళ్ళు పూర్తి చేశారు. పూర్తి చేసినందుకు వాళ్ళు వీళ్ళు ఆబిద్ అండ్ AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ నవీన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి వెళ్ళి చెక్ రాలేదన్నమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెక్ పాస్ అయింది. ఆ 16 lakhs ఇవ్వమంటే పాస్ చేయడానికి 90,000 లంచం డిమాండ్ చేశారు. ఎవరి దగ్గర నుంచి? సంజీవ కంప్లైంట్ దగ్గర నుంచి. నేను అంతా ఎంచుకోలేను 80 అని చెప్పినా కూడా వాళ్ళు రెడ్యూస్ చేయలేదు, తక్కువ చేయలేదు. అడ్వాన్స్గా 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత చెక్ పాస్ అయిపోయిన తర్వాత మిగతా 40,000 ఇవ్వమని చెప్పారు. ఈ మాకు వచ్చింది 10వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని ఆధారంగా మేము ఆధారాలు సాక్ష్యాలు సేకరించినాము. ఈరోజు ఆ 50,000 ఇస్తుంటే ఆబేద్ తీసుకున్నాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇద్దరు బోత్ ఆర్ ఇన్ అవర్ కస్టడీ. మొహమ్మద్ ఆబేద్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డ్రాఫ్ట్మెన్, ఇన్ఛార్జ్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అండ్ నవీన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇద్దరేనండి. లేదండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సంజీవ, రెసిడెంట్ ఆఫ్ ములుగు. నేను సుదర్శన్ అండి, డిఎస్పి FSC వరంగల్ రేంజ్. ఏం చెప్పాలి? సుదర్శన్, డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, FSC అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్, వరంగల్ రేంజ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత కంటి వెలుగు ప్రారంభోత్సవం కార్యక్రమం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకి ఏది అవసరమో దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడతారని అన్నారు. కంటి సమస్యలతో నేడు ఎన్నో బాధలు పడుతున్న నిరుపేదలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ గారు నిన్న ఖమ్మంలో మీటింగ్ పెడితే ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చిండు, పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చిండు, కేరళ ముఖ్యమంత్రి వచ్చిండు. వాళ్ళంతా కూడా ఇక్కడ చేసిన స్కీమ్స్ చూసి పరిశాన్ అవుతారు. అదే ఇంటింటికి నీళ్ళు వస్తానయా అని అడుగుతారు. వస్తానే అంటే ఎక్కడి నీళ్ళు అంటే గోదావరి కృష్ణా నీళ్ళు ఫిల్టర్ చేసి ఇస్తాడా? 24 గంటలు కరెంట్ ఇస్తాడంటే ఇస్తాడు, ఫ్రీ కరెంట్ ఇస్తాడో రైతులకు ఫ్రీ కరెంట్. పరిశాన్ అవుతారు వాళ్ళు. అంటే ఇన్ని తీర్ల చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. వాళ్ళు ఈయన కేసీఆర్ గారినే దేశ రాజకీయాలల్లో ఈ మోడీ గారి సీట్లో కూర్చోబెడితే బాగుంటుంది అనేది వాళ్ళకందరి మనసులో ఉన్నది. దేశం అంతా బాగుపడుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం అంతా బాగుపడాలనేది వాళ్ళందరూ ఆలోచన. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా కంటి వెలుగు ఎవరండి? కంటి వెలుగు ప్రోగ్రాం మొదటిసారి చేశాం. వాళ్ళు పరిశాన్ అవుతారు. కంటి వెలుగు నిన్న ప్రారంభోత్సవం చేసి ఇక మహారాష్ట్రలో కూడా మేము చేస్తూ ఉంటారు వాళ్ళ ముఖ్యమంత్రులు. ఇలా కంటి వెలుగు నేను చూశాను.
బ్రతికుండగానే రికార్డులో ఒక వ్యక్తిని అధికారులు చంపేశారు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు అండగా ఆసరా పింఛన్ పథకం ప్రవేశపెడితే దాని అమలులో అధికారుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు ఆసరా కోల్పోయిన పరిస్థితి దాపురించింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కేసారపు సారయ్య అనే ఎస్టీ కులానికి చెందిన వృద్ధుడు గత 8 సంవత్సరాలుగా పింఛన్ రావడం లేదని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే వస్తదని దాటేశారు. ఏళ్ల తరబడి నిరీక్షించి చివరగా మండల అధికారులను కలిస్తే తాను చనిపోయినట్లు రికార్డులో ఉండడం వల్ల పింఛన్ రావడం లేదని తెలిపారు. ఈ విషయం తెలిసి వాపోయాడు. బతికుండగానే చనిపోయినట్లు నిర్లక్ష్యంగా రికార్డులను ఎక్కించి తనకు రావాల్సిన పింఛన్ రాకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తనకు 200 రూపాయలు పింఛన్ వచ్చేదని, ఇప్పుడు ఎలాంటి ఆసరా లేక కాలు విరిగి పని చేయలేని పరిస్థితిలో అవస్థలు పడుతున్నానని అన్నాడు. తిరిగినా కానీ ఒక్కసారి కూడా పని అవి వచ్చిన పైసలు ఏమో కానీ అవి అన్ని ఖర్చు పెట్టుకుంటూ తిరిగిన పంచని బస్కి రాదు మందు మధ్యాహ్నం అంతా ఇక్కడ మన వరంగల్ కలెక్టర్ దాకా పోయినాం. మన లేడీస్ మేడం ఉన్నప్పుడు అక్కడికి పోయినాం. ఏడ పని ఇస్తలేదు మనం. అయితే ఏమంటాడు నీ బిడ్డ ఎత్తి కాడు పెట్టిందంటే ఫోటో తీసుకుంటా అంటే డిస్టర్బ్ చెప్పి వాడికి చెప్పుడు మాటలు వాడో చెప్పుడు మాటలని వాడు అట్లా చేసిండు. ఇక ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బ్రతకనియరు ఈ సమాజం. ఉన్న రైట్ వేలో వెళ్ళొద్దు. భూమిలో రెక్కలు వేసుకొని కట్టలు చేసుకొని పడతాను. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడంపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి సంబరాలు జరుపుకుంది. 50 రోజులుగా ధర్నాలు రాస్తారోకోలు చేశామని సహకరించిన రాజకీయ నాయకులకు ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపింది. మున్సిపల్ కౌన్సిల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం చేయడంపై మున్సిపల్ కౌన్సిల్ కు ధన్యవాదాలు తెలిపింది. ప్రెస్ మిత్రులకు అందరికీ మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము చేసే ప్రతి పనిలో మీరు మా ముందుండి ప్రతిదీ తెలియపరిచినందుకు మీకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కౌన్సిల్ తీర్మానం జరిగినటువంటి తీర్మానాన్ని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తిపోట్లు కలకలం రేపాయి. సులేమాన్ అనే వ్యక్తి అనుచరులతో కలిసి అలీబైసా అనే వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో అలీబైసాకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పార్కింగ్ విషయంలో గొడవ ఈ దాడికి దారితీసిందని పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పాలక వర్గంలో అసమ్మతి బయటపడింది. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ ఉప్పల్ డిపో నుండి కార్పొరేషన్ వరకు అర్ధనగర ప్రదర్శనతో ర్యాలీ అనంతరం కార్పొరేషన్ ముందు కార్పొరేటర్లు వివిధ ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఇక మేయర్ కి వ్యతిరేకంగా పలువురు కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ డివిజన్ల అభివృద్ధికి కృషి చేయడం లేదని, నిధుల కేటాయింపులో తమ డివిజన్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక మేయర్ కబ్జాలకు అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండాగిరి మేయర్
దక్క వెంకరెడ్డి గుండాగిరి, మేహర్ దక్క వెంకరెడ్డి గుండాగిరి. ఇద్దరే అంటారు, అంత మిగతా వాళ్ళు అంటలేరు మరి. ప్లస్ నా కాలనీ వాసులకు మరి అదేవిధంగా నా తోటి కార్పొరేటర్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. గత 3 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అడుగుతూనే ఉంటాం. ఎవరు ఏ ప్రజాప్రతినిధి కూడా ఎంతో ముందు కాదు. ఏ ప్రజాప్రతినిధి కూడా దానికి అవసరం ఉన్నట్టుగా కాలనీ డెవలప్మెంట్ కోసమే ఆలోచన చేస్తాడు. నా పరిధి ఏంది, నేను 21వ వార్డు కార్పొరేటర్ కాబట్టి నా పరిధి నేను గ్రహించాను. మేయర్ ఏం పరిధించాలో ఫిర్యాదుగూడ బంధం పరిధించాలి. ఆయన ఆ ఫిర్యాదుగూడ బంధం డెవలప్మెంట్ యాక్ట్ ఆయన చూడాలి. ఏది కూడా స్టేట్ లెవెల్లో కావాలి, ఇది ఫస్ట్ కావాలి, అది నెంబర్ 1 కావాలి, ఇది అది కావాలి, ఇదే అనుకుంటా పోతే మన ఫిర్యాదుగూడకు ఇవి ఒక ఫ్లోర్ పెట్టి తర్వాత 2వ ఫ్లోర్ పెట్టి 2 ద్వారా 360 degrees యాంగిల్ తీసుకుంటుంది. తీసుకొని సెన్సార్ తోటి మనిషి మ్యానిపులేట్ చేస్తానికి ఏం అవకాశం లేదన్న. దాన్ని యాంగిల్స్ తీసుకొని పాత రేటే ₹1 కూడా వెళ్తుంది. కాకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకున్నప్పుడు మనం ట్యాక్స్ కట్టాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ ప్రభుత్వంపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ తీవ్ర విమర్శలు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపణ. జనగామ జిల్లా పాలకుర్తి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. కవులు కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఏకో టూరిజం ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. టైగర్ స్టేజ్ ప్యాకేజ్ ఆన్లైన్ లో చేసుకునేందుకు వీలుగా పోర్టల్ ప్రారంభం. 2వ సీజన్ లో దూసుకుపోతున్న అన్స్టాపబుల్ టాక్ షో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాలయ్య చేసిన ఎపిసోడ్ టీజర్ విడుదల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.